ఎడమ చేయనుకున్నా కుడి ఎడమలు తప్పదు. సో ఇక్కడ జరుగుతున్నది విజరాబాద్ నుంచి గోషామల వరకు జరుగుతున్నది కుడి ఎడమల కలయిక కాదు, కుడి ఎడమలైపోతున్నాయి. పార్టీ అండ్ లీడర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కుడి చెయ్యి ఎడమ చెయ్యి కలవడం. ఇది మర్చిపోయి కాదు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా అన్నవుతుంది, ఇలా అన్నవుతుంది. ఇప్పుడు జరుగుతున్నది బీజేపీలో అది. సో అందువల్ల ఇక మీరు అడిగిన మరో ముఖ్యమైన క్వశ్చన్, రాజా సింగ్ తిరిగి బీజేపీలోకి వస్తాడా? సూచనలు ఇప్పుడు ఆయన ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆయన ఇంటర్వ్యూ బేస్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ మధ్య స్టోరీ వచ్చింది. సో ఆ స్టోరీ చదివిన బీజేపీ నుంచి వస్తున్న క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా కూడా రాజా సింగ్కు ఆయన సన్నిహితులు, బీజేపీలో ఉన్న ఆయనను అభిమానించేవారు, ఆయన దుందుడుకు దూకుడుతనాన్ని వద్దనుకున్న ఆయన హిందుత్వవాదాన్ని సమర్థించే వాళ్ళు బీజేపీలో చాలామంది ఉన్నారు, రాజా సింగ్ పట్ల అభిమానం ఉన్నవాళ్ళు. సో ఆయన రాజా సింగ్ ఇస్తున్న సలహా ఏంటంటే, నువ్వు తొందరపడకు, పార్టీకి అనుకూలంగా మాట్లాడు, పార్టీ నిన్ను తీసుకుంటుందని. రాజా సింగ్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఆయన బీజేపీలో ఇమడకపోతే ఏ పార్టీలో ఇమడలేడు. ఆయన బీఆర్ఎస్ తీసుకొని నష్టపోలేదు, కాంగ్రెస్ తీసుకొని నష్టపోలేదు. ఎందుకంటే రాజా సింగ్ అంతటి కాంట్రవర్షియల్ లీడర్, అంతటి పోలరైజింగ్ లీడర్. సో అందువల్ల ఆయనకు బీజేపీలు ఉంటేనే లాభం, బీజేపీకి ఆయన ఉంటేనే లాభం. ఆయన వేరే పార్టీలో చేరినా ఆయన నష్టపోతాడు, ఆ పార్టీ నష్టపోతుంది. సో ఆయన ఏ పార్టీలో చేరినా లయబిలిటీ అవుతాడు, ఆయనకు ఆ పార్టీ లయబిలిటీ అవుతుంది. ఆయన బీజేపీలో చేరితే మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. అందువల్ల బీజేపీ రాజా సింగ్ ఉండేటువంటి రిలేషన్షిప్ యొక్క ప్రత్యేకత అది. ఆ పార్టీలో ఉంటేనే పార్టీకి లాభం, ఆయనకు లాభం. ఇది పార్టీ గుర్తిస్తున్నట్లుంది, ఆయన గుర్తిస్తున్నట్లున్నాడు. సో రాజా సింగ్ కూడా అర్థమవుతుంది. అందుకే ఆల్ ఇండియా పార్టీ, నేను నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నాను, నేను బీజేపీలో ఉన్నా లేకపోయినా నేను మోడీ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ విధేయుడుగా ఉన్నాను, నేను హిందుత్వ పాలిటిక్స్ విధేయుడుగా ఉన్నాను అని చెప్పడం ద్వారా ఈజ్ ట్రయింగ్ టు సెండ్ ఎ మెసేజ్ టు పార్టీ. జరిగింది పక్కకు పెట్టండి, ఏదో ఎమోషనల్గా నేను అన్నాను అని ఆయన పునరాలోచనలో పడ్డట్టు కనబడుతుంది. పార్టీ కూడా ఇప్పటి వరకు ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయమంటూ ఎక్కడా డిమాండ్ పెట్టలేదు. నాకు గుర్తున్నంత వరకు ఆయన స్పీకర్ ఫార్మాట్లు ఇప్పటికీ రాజీనామా ఇవ్వలేదు. సో అందువల్ల ఆయనను డిస్క్వాలిఫై చేయమని వాస్తవంగా బీజేపీ అడగచ్చు. ఎందుకంటే డిస్క్వాలిఫికేషన్ చేయటానికి పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ, అంటే స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లయినా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం అనర్హుడు. అందువల్ల రాజా సింగ్ బహిరంగంగానే తాను పార్టీకి రాజీనామా చేశానని చెప్పాడు కనుక ఈ స్టాండ్స్ టు బి డిస్క్వాలిఫైడ్. బీజేపీ వారు ఇవ్వాలి, కానీ బీజేపీ వాళ్ళు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే దానికి రెండు రీజన్స్. ఒక రీజన్ ఏంటంటే, ఇచ్చినా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఎందుకంటే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. మొదలు వారి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పైన ఏ నిర్ణయం తీసుకోకుండా రాజా సింగ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ నిర్ణయం తీసుకోలేరు. అందువల్ల రాజా సింగ్ను డిస్క్వాలిఫై చేయని బీజేపీ అడిగినా ఆయన కాడు, బీజేపీ కూడా అడగడం ఇష్టం లేదు. ఎందుకంటే రేపు గోషామాల్లో కనుక ఉప ఎన్నిక వస్తే బీజేపీ రాజా సింగ్ల మధ్య గొడవ వల్ల ఎంఐఎం గెలిచే అవకాశం ఉంటుంది. బీజేపీ రాజా సింగ్ల మధ్య గొడవ వల్ల ఎంఐఎంఓ లేదా ఎంఐఎం ప్రత్యక్ష పరోక్ష మద్దతులతో కాంగ్రెస్తో బీఆర్ఎస్తో గెలిస్తే అటు బీజేపీకి నష్టం, రాజా సింగ్ నష్టం. అందుకే ఈ మధ్య రాజా సింగ్ ఎమ్మెల్యే సభ్యత్వం పోతుందని, గోషామాల్ ఉప ఎన్నిక వస్తుందని భావించి మాధవిలత ప్రకటనలు చేశాను. ఏమని, నేనే క్యాండిడేట్ను, పార్టీ కనుక ఛాన్స్ ఇస్తే నేను పోటీ చేస్తాను, అసలు రాజా సింగ్ ఎవరు, పార్టీ కన్నా గొప్పవాడా, నా క్యాంపెయిన్లో రాజా సింగ్ కలిసి రాలే అని ఆమె టక్ 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 పేల్చిపడేసింది. నేషనల్ మీడియా కూడా ఇంటర్వ్యూలు ఇచ్చింది ఆమె. ఎందుకంటే మాధవిలత ఇది గుడ్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో నేషనల్ మీడియా స్పీకర్ ఇస్తే ఆమెకు పార్టీ నాయకత్వం మందలించింది. బహిరంగంగా పార్టీ నాయకత్వం ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిన, ఆమె పేరు చెప్పకుండా. ఏమని ఇచ్చారంటే, ఎవరు ఉప ఎన్నికల్లో తామే అభ్యర్థులని చెప్పుకోవద్దు, ఎవరు అభ్యర్థులనే ప్రస్తావన చేయకూడదు, అది మా జూబ్లీ హిల్స్ అయినా లేదైనా దేనిపైన జాతీయ నాయకత్వము అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది అని మాధవిలత పేరు చెప్పకుండా స్టేట్మెంట్ ఇచ్చారు. అది అందరికీ తెలుసు మాధవిలతను ఉద్దేశించింది అని. నాకున్న సమాచారం ప్రకారం నిర్దిష్టంగా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు పిలిచి మందలించాడని. ఆమె కనుక
సారీ చెప్పుండకపోతే ఆమె పైన ఆమె షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చేవారు. అక్కడ దాకా వెళ్ళింది వ్యవహారం. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, బీజేపీ కూడా రాజాసింగ్ను వదులుకోదు. రాజాసింగ్కు బీజేపీ తప్ప మరో పార్టీ లేదు. అందువల్ల ఒక 5 నెలలు 6 నెలలు విరామం తర్వాత మళ్ళీ పార్టీలు ఆయన ఏడతాడు, వీళ్ళు కలుపుకుంటారు. సో అందులో మీకు ఆశ్చర్యపడాల్సింది ఏమీ ఉండదు. సార్, ఒక ఐసీఎంఆర్